ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి సముద్ర వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల కోసం రెండవ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇండియన్ నేవీతో పాటుగా కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్ర గర్భంలో జల్లెడ పడుతున్నారు. నిన్న ఓ మత్స్యకారుడు సురక్షితంగా దొరకడంతో మిగిలిన వారిపై ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి ఈ నెల 1న ఓ బోటులో మొత్తం 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో బోటు ఇంజన్ చెడిపోవడం వల్ల వారంతా గల్లంతయ్యారు. తీరంతో సంబంధాలు తెగిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకి గురై అధికారులను ఆశ్రయించారు. సముద్రంలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారులలో కారి చిన్న అనే వ్యక్తిని నిన్న ఆ మార్గంలో వెళ్తున్న ఒక అంతర్జాతీయ వాణిజ్య నౌక సిబ్బంది గమనించి సురక్షితంగా రక్షించారు. ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది చిన్నాను రెస్క్యూ బోటు ద్వారా తిరిగి విశాఖ ఫిషింగ్ హార్బర్ కు తీసుకురానున్నారు. ప్రస్తుతం అతను క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సముద్రంలో ప్రాణాలతో బయటపడిన కారి చిన్న ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే నేవీ కోస్ట్ గార్డ్ బృందాలు గాలింపు చర్యలను వేగవంతం చేశాయి. మరొక వైపు తమ వారు సురక్షితంగా తిరిగి రావాలని మత్స్యకారుల కుటుంబ సభ్యులు, బంధువులు విశాఖ తీరంలో కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.